గైస్ మనకు ఇండెక్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది గైస్, ఇండెక్స్ అని. ఓకేనా, వెరీ డెడ్ ఈజీ కాన్సెప్ట్. అసలు ఈ ఇండెక్స్ ఏం చేస్తుందంటే బాగా గుర్తుపెట్టుకోండి గైస్, దీని పర్పస్, ఇండెక్స్ యొక్క పర్పస్ ఏమి అంటే మనము డేటాని రీట్రీవ్ చేస్తాం కదా. జనరల్గా టేబుల్లో డేటాని ఎలా రీట్రీవ్ చేస్తాం గైస్, ఇలా సెలెక్ట్ అనే స్టేట్మెంట్ ఉంది అవునా. ఇలా సెలెక్ట్, ఇక్కడ మనము కాలమ్ నేమ్స్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ అని ఇస్తున్నా, ఫ్రమ్ అని చెప్పి నేను ఇక్కడ టేబుల్ నేమ్ ఏదైతే ఇస్తానో మనకు డేటా అనేది అవుట్పుట్లోకి వస్తుంది అవునా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ టేబుల్, ఏ టేబుల్ అయితే ఉందో ఈ టేబుల్ మీద నేను ఇండెక్స్ని అప్లై చేస్తా. ఓకేనా, అప్పుడు ఏం జరుగుతుందంటే డేటా అనేది ఫాస్ట్గా రీట్రీవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ టేబుల్ మీద ఈ టేబుల్ని రీట్రీవ్ చేసేకి ఒక 3 సెకండ్స్ పట్టింది అనుకుందాం. నేను అదే ఇండెక్స్ని అప్లై చేసి నేను ఏం చేయొచ్చు అంటే ఒక 1 సెకండ్స్లో నేను రీట్రీవ్ చేయొచ్చు డేటాని. అది ఎంతసేపట్లో రీట్రీవ్ అవుతుందని చెప్పి అది మన చేతిలో ఉండదు. కాకపోతే ఖచ్చితంగా మనం ఇండెక్స్ అనేది అప్లై చేస్తే ఖచ్చితంగా నార్మల్ టేబుల్ కంటే కూడా ఇండెక్స్ టేబుల్ అనేది ఫాస్ట్గా మనము రీట్రీవ్ చేయొచ్చు. చూడొచ్చు, ఈ సెలెక్ట్ లైన్ కొడితే మనం ఏం చేయొచ్చు, డేటాని రీట్రీవ్ చేసి అవుట్పుట్ ఏరియాలో చూడొచ్చు కదా, అది ఫాస్ట్గా చూడొచ్చు. అంతే గైస్. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా దీని పర్పస్ ఏమి అంటే వీ కెన్ రీట్రీవ్ ద డేటా ఫ్రమ్ టేబుల్ ఫాస్ట్లీ, ఫ్రమ్ టేబుల్ ఫాస్ట్లీ. అంతే గైస్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చి నేను YYY అని పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ బ్రాకెట్లో ఒక 2 కాలమ్స్ ఇస్తున్నా. ఏ ఇంట్ అండ్ దెన్ బి varchar అని ఇస్తున్నా. ఇలాగా 5 అని ఇస్తా. ఇప్పుడు నేను దీంట్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ YYY వాల్యూస్ అండ్ దెన్ 1, దీన్ని బయట ఇవ్వాలి. 2, B అండ్ దెన్ 3, C అని ఇస్తా. ఓకేనా, ఇప్పుడు సెమీకోలన్ ఇచ్చా. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ YYY అని ఇచ్చా. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తా. అబ్జర్వ్ చేయండి గాస్. ఇక్కడ డేటాబేస్ సెలెక్ట్ చేయాలి నేను, అంటే MySQLని కొత్తగా ఓపెన్ చేశాను. సో డేటాబేస్ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ కోర్సెస్ అన్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో టేబుల్ అనేది వచ్చిందా మనకి ఇక్కడ, అంటే ఈ టేబుల్ అనేది క్రియేట్ అయింది గైస్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి గైస్, నేను ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసా కదా, ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ YYY అని ఉంది. సో మనకి ఇక్కడ డేటా వచ్చింది. ఇప్పుడు ఈ డేటా అంటే ఈ డేటా రావడానికి ఎంత టైం పట్టిందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకు 2 ఉన్నాయి. ఒక కాలం ఉంది, డ్యూరేషన్ /fetch టైం అని. ఓకేనా, నేను దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ రో, దీన్ని ఇక్కడ పేస్ట్ చేసుకుందాము. మీకు డిఫరెన్స్ చూపిస్తా. ఇక్కడ పేస్ట్ చేశా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి గైస్, ఈ సోద్ అంతా తీసేస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి 2 సెకండ్స్ ఉన్నాయి. 0.00043 సెకండ్ ఒకటి ఉంది. / ఇచ్చి 0.40010 సెకండ్ అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ది అబ్జర్వ్ చేయండి కాలంలో, ఇక్కడ మనకు ఒక కాలం ఉంది కదా, ఫస్ట్ది ఏంది, డ్యూరేషన్. సో అంటే ఇది డ్యూరేషన్. ఓకేనా, అండ్ సెకండ్ ఇదేమి అంటే ఫెచ్ టైం. సో అసలు డ్యూరేషన్ అంటే ఏమి, ఫెచ్ టైం అంటే ఏమి అంటే గైస్, ఇప్పుడు మనం ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేస్తాం కదా, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేసేకి మన ర్యామ్ ఎంత టైం తీసుకుంటుందో దాన్ని మనము డ్యూరేషన్ అంటాం. ఇప్పుడు రన్ చేసేసాక మనము డేటాని రీట్రీవ్ చేయాలి కదా హార్డ్ డిస్క్లో నుంచి. నేను చెప్పా ఫస్ట్ వీడియోలో డేటా ఎక్కడ స్టోర్ చేసుకుంటామంటే హార్డ్ డిస్క్లో. సో హార్డ్ డిస్క్ నుంచి డేటాను మనము రీట్రీవ్ చేయాలి కదా, తీసుకోవాలి కదా, ఆ టైం వచ్చి మనము ఫెచ్ టైం అంటాం. సో బాగా గుర్తుపెట్టుకోండి, డ్యూరేషన్ అంటే ర్యామ్లో ఈ లైన్ రన్ అయ్యేకి ఎంత టైం పడుతుంది అని. ఫెచ్ టైం అంటే హార్డ్ డిస్క్ నుంచి డేటాని తీసుకునేకి, రీట్రైవ్ చేసేకి ఎంత టైం పడుతుంది అనే దాన్ని మనము ఫెచ్ టైం అంటాం. సో ఇప్పుడు నేను కాన్సెప్ట్ ఏం చెప్పా, ఇండెక్స్ అనే కాన్సెప్ట్, మనము డేటాని టేబుల్ నుంచి రీట్రీవ్ చేయొచ్చు ఫాస్ట్గా. అంటే మనము ఈ టైంని కన్సిడర్ చేయాలి, ఫెచ్ టైంని. సో ఇప్పుడు నేను ఇంకా ఇండెక్స్ అప్లై చేయలేదు, మనకి ఫెచ్ టైం ఇది వచ్చింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, చేయాలి అంటే ఫస్ట్ క్రియేట్ అని ఇవ్వాలి, స్పేస్ ఇచ్చి ఇక్కడ ఇండెక్స్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇండెక్స్ అని రాయాలి. అండ్ దెన్ స్పేస్ ఇచ్చి ఇక్కడ మనం ఒక నేమ్ ఇవ్వాలి. ఒక టేబుల్కి ఎలాగైతే ఒక నేమ్ ఇచ్చుకున్నామో, ఒక డేటాబేస్కి ఎలాగైతే ఒక నేమ్ ఇచ్చుకున్నామో, ఇక్కడ ఒక ఇండెక్స్కి కూడా మనం ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఆ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను YYY_index అని ఇస్తున్నా. ఓకేనా, అండ్ దెన్ దీని తర్వాత ఆన్ అని ఇవ్వాలి. ఆన్ అంటే ఏ టేబుల్ మీద అప్లై చేయాలి అని చెప్పి ఆన్ అని ఇచ్చి, ఇక్కడ టేబుల్ పేరు ఏం పేరు మనకి YYY. సో ఇక్కడ నేను YYY అని పెడుతున్నా. ఓకేనా, బాగా వినండి గైస్, సింటాక్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ మనం క్రియేట్ అని ఇవ్వాలి, ఇండెక్స్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇండెక్స్ అని ఇవ్వాలి. అండ్ దెన్ ఇండెక్స్కి మనం ఒక నేమ్ పెట్టుకోవాలి.
$YY_index అని ఇక్కడ నేమ్ ఇచ్చుకున్నా, బట్ మీ ఇష్టం, మీరు ఏం నేమ్ అని ఇచ్చుకోండి. దాని పక్కన ఆన్ అని పెట్టి మీరు ఏ టేబుల్ మీద అయితే ఇండెక్స్ కాన్సెప్ట్ని అప్లై చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ YY అనేది. అండ్ దెన్ మీరు ఏం చేయాలి అంటే స్మాల్ బ్రాకెట్స్లో ఈ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్ నేమ్స్ అనేవి ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ A, B అని ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నా, దీన్ని రన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఏమైందో చూద్దాం. ఇక్కడ చూడండి, నాకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడింది, అంటే ఇక్కడ ఇండెక్స్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేద్దాం. సేమ్ దీన్ని కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశా. ఇంతకుముందు నేను ఇది అప్లై చేయాల ఇండెక్స్ అనేది, ఇప్పుడు నేను ఇండెక్స్ అనేది అప్లై చేశా. సో దీన్ని సెలెక్ట్ చేశాను, రన్ చేశా. సో మనకి అవుట్పుట్లో డేటా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఫెచ్ టైం ఇది ఉంటుంది, దీన్ని కాపీ చేస్తున్నా. సో కాపీ చేసా. సో ఇక్కడ పేస్ట్ చేసుకుందాం మనము. సారీ, ఇక్కడ పేస్ట్ చేసుకుందాము, డిఫరెన్స్ మీకు చూపించాలి కదా. ఇదంతా తీసేస్తాను, టైం వేస్ట్. ఇక్కడ చూడండి గైస్, ఇది డ్యూరేషన్, ఇది డ్యూరేషన్ కదా, అండ్ దెన్ ఇది ఫెచ్ టైం. ఓకేనా. ఇప్పుడు డ్యూరేషన్ అంటే ఏమి, ఫెచ్ టైం అంటే ఏమి, ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డ్యూరేషన్ అంటే ఈ లైన్ రన్ అయ్యి తీసుకునే టైము. ఫెచ్ టైం అంటే హార్డ్ డిస్క్ నుంచి డేటాని తీసుకునే టైం. మనం దేన్ని ఇక్కడ వ్యాలిడేట్ చేయాలి, ఫెచ్ టైంని వ్యాలిడేట్ చేయాలి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మనము టేబుల్ నుంచి డేటాని రిట్రీవ్ చేయడం, అంటే హార్డ్ డిస్క్ నుంచి డేటాని రిట్రీవ్ చేయడం అనే కాన్సెప్ట్ చూస్తున్నాం ఫాస్ట్గా. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది చూడండి, 0.4010 అని ఉంది. ఇక్కడ ఏముంది చూడండి, 0.5081 అని ఉంది. ఏది తక్కువ, ఇది తక్కువ కదా, అంటే టైం తక్కువ ఉందంటే దాని మీనింగ్ ఏమి, డేటా అనేది ఫాస్ట్గా వచ్చింది అని. సో ఇప్పుడు ప్రూవ్ అయింది కదా. సో ఈ ఇండెక్స్ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే హార్డ్ డిస్క్ నుంచి మనం డేటాని త్వరగా రీట్రీవ్ చేసుకోవాలి అంటే ఈ ఇండెక్స్ కాన్సెప్ట్ అనేది అప్లై అవుతుంది. దీని సింటాక్స్ ఏమి అంటే ఇది క్రియేట్ అని ఇచ్చి ఇండెక్స్ అని ఇచ్చి ఇండెక్స్కి ఒక నేమ్ పెట్టుకోవాలి మనము. అండ్ దెన్ ఆన్ అని ఇచ్చి ఏ టేబుల్ మీద అయితే అప్లై చేయాలో ఆ టేబుల్ నేమ్ ఇచ్చి బ్రాకెట్స్లో కాలమ్ నేమ్స్ రాయాలి. ఇక్కడ ఏం కాలమ్ నేమ్స్ అయితే ఉన్నాయో టేబుల్లో ఆ కాలమ్ నేమ్స్ అనేవి రాయాలి. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకు డేటా అనేది ఫాస్ట్గా రీట్రీవ్ చేస్తుంది హార్డ్ డిస్క్ నుంచి. ఇక్కడ నేను ప్రూవ్ చేశానా విత్ ప్రూఫ్ సెకండ్స్ చూపించి. సో మీరు కూడా ఒకసారి ఏదైనా ఒక టేబుల్ తీసుకొని దాని మీద ఇండెక్స్ అప్లై చేసి పర్ఫామ్ చేయండి, ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ అయితే చూస్తారు. యా.